తుఫాను ఆగినట్టుగా లేదా అలాగే ఉందా? కొండ కలిగిన కోట, కోట కలిగిన కొండ, కోట కొండలలో మేటి మన పెనుగొండ. పెనుగొండ పట్టణం చారిత్రాత్మక పట్టణం, విజయనగర రాజుల వేసవి విడది, రెండవ రాజధాని, దేవాలయాల పట్టణం, సందు సందులో హనుమంతుడు దేవాలయాలు కలిగిన నగరం, నాలుగు వైపులా చేసినటువంటి అద్భుత అనంత ఆణిముత్యాల పురస్కార సభ ఉద్దేశించి శ్రీమాన్ నరసింహప్ప గారు, ఐఆర్ఎస్ రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ హైదరాబాద్ గారు ప్రసంగించాలి. కేవలం 2 నుంచి 3 నిమిషాలే మాట్లాడాలి. అందరికీ ఇదే విజ్ఞప్తి, ఎవరికి మైక్ ఇచ్చినా అంతే మాట్లాడాలి. మధ్యలో నేను వచ్చేస్తా మైక్ తీసుకొని. సభా సరస్వతికి వందనం. సో ఈ అద్భుత కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి అధ్యక్షులు సాహితీ గగన్మాల్ ట్రస్ట్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారికి, శ్రీ ఎస్ఎంఎన్ స్వామి గారికి, రిటైర్డ్ రీజనల్ డైరెక్టర్, ఎండి ఎన్డియా పార్ట్నర్స్ హైదరాబాద్ శ్రీ సతీష్ ఆంధ్ర గారికి, అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సుంకు బాలచంద్ర గారికి, శ్రీ దిలీప్ కుమార్ రెడ్డి గారికి, ఈ యొక్క అనంత ఆణిముత్యం పురస్కారాలు స్వీకరించబోతున్నటువంటి మహామహులందరికీ, ముఖ్యంగా శ్రీ కె రామకృష్ణారావు గారు, బహుశా అనంతపురం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి చీఫ్ సెక్రటరీ అనుకుంటాను. చీఫ్ సెక్రటరీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చీఫ్ సెక్రటరీగా అయినటువంటి వారిలో మొదటి వారు రామకృష్ణారావు గారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే తరిమల, ఈ తరిమలలో ఏదో ఒక అద్భుతం ఉన్నట్టుంది. ముగ్గురున్నారు ఇక్కడ అనంత ఆణిముత్యాలకు ఎంపికైనటువంటి వాళ్ళు. సో జస్టిస్ సురేష్ రెడ్డి గారికి, ఈపీఐ కోర్టు న్యాయమూర్తి. ఇక మా అరవిందరావు గారు, మేము ఒకే కాలేజీలో చదువుకున్నాము. అత్యద్భుతమైన ప్రతిభావంతుడు, డైరెక్టర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పనిచేయడమే కాకుండా రిటైర్మెంట్ తర్వాత వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే వారు ఒక సంస్కృత స్వయంగా నేర్చుకుని అందులో పిహెచ్డి పొంది ఎన్నో వందల ఎపిసోడ్స్ మన సంస్కృతి మీద, ఉపనిషత్తుల మీద, భగవద్గీత మీద వారు నిరంతరంగా ప్రసంగిస్తూ ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు. అట్లాగే ఇక వైజ్ఞాన రంగంలో ప్రొఫెసర్ నరహరి గారు, డాక్టర్ జీకే అనంత సురేష్ గారు, శ్రీమతి కళ్యాణి గారు, వారి బయోడేటా చూస్తే ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇలాంటి వాళ్ళు మన అనంతపురంలో ఉన్నారా అన్నటువంటి ఒక డౌట్ కూడా మనకి వస్తుందన్నమాట. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారు పేరు పొందారు. అలాగే విశ్వనాథ్ ఎల్లూరి గారు, వారు ఒక ఫారిన్ కంపెనీకే 100 కోట్లలో తన కంపెనీని అమ్మారు. అంటే ఎంత ప్రతిభ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దిగ్గజాలు. వారి అద్భుతమైనటువంటి ప్రతిభ సంపన్నులు. సామాన్య కుటుంబాలలో పుట్టి అసామాన్యమైనటువంటి వ్యక్తులుగా ఎదిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన అనంత కీర్తిని, వారు ప్రతిభని చాటుతున్నారు. సో మీకు పేరు పేరున వందనాలు. ఇలాంటి పురస్కారాలే కాదు, మరెన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు మీకు అందే ఉంటాయి. అయినా కూడా ఈ పెనుగొండలో ఈ మూల ఉన్నటువంటి ఒక పట్టణానికి మీరందరూ వచ్చారనంటే అనంతపురం పట్ల, ప్రజల పట్ల, అనంత పుట్టిన గడ్డ పట్ల మీకున్నటువంటి ప్రేమను, గౌరవాన్ని, అభిమానాన్ని చాటుతున్నాయి. మీకు జోహార్లు. మీరు ఇంత శ్రమపడి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇది ఎంతమందికి స్ఫూర్తి నింపుతుంది. ముఖ్యంగా గర్వం అవుతుందన్నమాట. అనంతపురం జిల్లాలో ఇంతమంది ప్రతిభావంతులు ఈ గడ్డలో పుట్టారు అని అంటే సామాన్య కుటుంబం, అతి సామాన్య కుటుంబం, పల్లెటూరులో సామాన్యమైనటువంటి రైతు కుటుంబాలలో, అలాగే టీచర్లో, ఇంకా అంతకంటే తక్కువ తరగతిలో నుంచి వచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వారు ఎదిగారనంటే ప్రతిభకు మనకు ఏది అడ్డు రాదు. కేవలం
మన కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు అని అంటారు కదా, దానికి వీరందరూ కూడా ప్రతీకలు. వారి కృషితో, వారి స్వయం కృషితో ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి వాళ్ళు. వీరందరినీ చూస్తే మనకు కూడా గర్వం అనిపిస్తుంది, మనకు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువకులుతో దీని నుంచి ఇన్స్పిరేషన్ పొందుతారని మా ప్రతాప్, ఎందుకంటే ప్రతాప్ నిరంతరం ఈ సభ ఇది అయిపోగానే నెక్స్ట్ సభకి ఆయన ఎవరెవరిని ఎన్నుకోవాలని చెప్పినని ప్రయత్నం మొదలు పెడతాడు. సో అది నిరంతరంగా. అలాగే అనంతపురం జిల్లాలో ఏ ప్రోగ్రాము, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరగాలన్నా కూడా సో దాని గురించి నిరంతరం ఆలోచన చేసుకుంటాడు. ఇక్కడ 1000 కోట్లతో నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రాబోతోంది. దానికోసం అతను ఎంతో శ్రమించడం నాకు తెలుసు, నేను పర్సనల్ గా చూశాను. అలాగే పర్యావరణ రక్షణ కోసం ముఖ్యంగా అడవులన్నీ నాశనం చేస్తున్నారు, అగ్గి పెట్టి తగలబెడుతున్నారు. సో వీటిని నిరోధించడం ఎలా అని చెప్పని నిరంతరం పిటిషన్లు పెడుతూ దాని కోసం కృషి చేస్తుంటాడు. సో ఇది అద్భుతం. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అనంతపురానికి ఏదో విధంగా సేవ చేస్తున్నారు. వారి నుంచి మనం స్ఫూర్తి పొంది అనంతపురానికి మనం ఏమి చేయగలము అన్నటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అనంతపురం జిల్లా ఇంకా ఎంతో ముందుకు పోతుంది. మనకు చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలను అధిగమించడం కష్టం కాదు, మనందరం సమిష్టిగా కృషి చేస్తే. కాబట్టి ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నటువంటి ప్రతాప్ రెడ్డికి నేను మరొకసారి అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ, సో ఈ ప్రతిభావంతులందరూ కూడా వచ్చినందులకు వారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు స్ఫూర్తి నింపాలని, వారితో మనం స్ఫూర్తి పొంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నరసింహపురం గౌరవించాల్సిందిగా కోరుతున్నాం.